దేవుని నామానికి వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? అందరూ క్షేమమా? అందరూ ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రతిరోజు అందరూ దేవునితో ప్రతిరోజు ఉదయము సాయంత్రము మీరు దేవునితో సంభాషణ చేస్తూ ఉన్నారా? దేవుని మీరు మాటను బట్టి ముందుకు వెళుతూ ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నాను. నా వీడియోలు కూడా చూస్తూ ఉన్నారని కూడా నమ్ముచూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ స్నేహితులకి, మీ బంధువులకి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, తెలియపరచండి. మీరు కూడా ఈ సువార్తలో పాలుపంతులు వాళ్ళై ఉంటారు. మీరు కూడా ఒక భాగమై ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన మాటని మేము ఈ యూట్యూబ్లో తెలియపరుస్తూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా మీ వంతు కొన్ని మాటలు మీ స్నేహితులకి ప్రతి ఒక్కరికి తెలియపరచండి. తెలియపరచకుండా అయితే ఉండబాకండి. సరే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, అయా ఈ సమయంలో తండ్రి దేవా నీ మధ్యకి నాయన ప్రభువా తండ్రి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా, ఈ సమయంలో నీతో మాట్లాడుటకు నాయన ప్రభువా తండ్రి మమ్మల్ని అందరినీ నాయన నువ్వు ఈ వింటూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని కూడా ప్రభువా అయా తండ్రి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా తండ్రి అయా మమ్మల్ని అందరినీ నువ్వు సమకూర్చి అయా ఈ లేఖన భాగంలో తండ్రి అయా కొన్ని మాటలు ధ్యానిస్తూ ఉన్న ప్రతి మాటలు కూడా ప్రభువా మీరు నాలో ఉండి ఆ బిడ్డలకి ప్రభువా అర్థమయ్యేటట్టు తండ్రి మీరు నాలో ఉండి మాట్లాడమని అడుగుచున్నా ప్రభువా. నా సొంత మాటలు కాకుండా నీ మాటలు ఇక్కడ అమర్చమని అడుగుచున్నా ప్రభువా. పరిశుద్ధాత్మదేవా నీ కాపుదల నాకు దయచేయండి, నీ ఆత్మ నాకు దయచేయండి ప్రభువా. అయా నీవు నాలో ఉండి మాట్లాడండి ప్రభువా. బిడ్డలు వింటూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా ప్రభువా అయ్యా వారు విని విడిచిపెట్టేవారుగా కాకుండా ఆ మాటలు తండ్రి పరిశుద్ధాత్మదేవ హృదయంలో అయా భద్రపరుచుకొని ఆ మాటలు అనేకమైన బిడ్డలకి నాయన ప్రభువా తండ్రి తెలియపరచుటకు నాయన వారి హృదయాలు తండ్రి మీరే నాయన వారితో మాట్లాడి నాయన వారి హృదయాలు ప్రేరేపణ దయచేసి అయా అతని చిన్ని మాటలు ప్రభువా పరిశుద్ధాత్మదేవ తెలియపరచబడబోతున్నది నాయన ప్రభువా మీరే ఉండి మాట్లాడమని యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లాడమ్మా, అందరికీ ప్రైజ్ లాడు. ఈ ఉదయకాల సమయంలో అందరికీ వందనాలు. ప్రైజ్ లాట్. సరే, ఈ లోకంలో దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నారు, దేవుని మాటని ఎలా అర్థం చేసుకుంటున్నారు, దేవుణ్ణి అసలు ఏ రీతిగా ఆయన మాటని కానీ ఆయన విధానము కానీ మనం ఎలా గుర్తించుకుంటున్నాము, మనం అసలు ఆయన ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనం ఆయన్ని ఘనపరుస్తామో, ఎలా ఉంటే ఆయన్ని మనము ఆయనలో ఆయన ప్రేమను మనకి ఎప్పుడు ఆయన ప్రేమ మనకి ఎప్పుడు మనకి ఆ ప్రేమను పంచుకుంటామో మనమందరము ఆ ప్రేమ కోసము ఎదురు చూస్తూ ఉండాలి. ఆ ప్రేమ ఎలా దక్కిద్ది, ఆయన ప్రేమ మనం ఎలా సుత్తుగా ఉంటామో ప్రతి ఒక్కరు కూడా సిద్ధం కలిగి ఉండాలి. ఆయన మాట కోసము ప్రతి విషయంలో కూడా. సరే, ఈ లేఖన భాగంలో ఒక మాట చదువుకొని ముందుకెళ్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనము నుండి 7 వచనములు చదువుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 6 నుండి 7. అందుకు ఆయన వారితో ఇలాగును చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఈ ప్రజలు నన్ను ఘనపరుస్తూనే ఉన్నారు కానీ వారి హృదయము దూరముగా ఉన్నదంట. అవునా? వాస్తవమే కదా, వాస్తవమే.
వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభు వారు సెలవిచ్చేది ఏమిటంటే, మనమంట ఆయన్ని ఎలా ఘనపరుస్తున్నాము అనేది ఈ మాటలు ఇక్కడ కూడా చదువుకుందాం. ఇంకొక మాట కూడా అదే మాటలు, ఈ ప్రజలు అంటే 15వ అధ్యాయంలో ఉంది. ఇది మత్తయి సువార్త, మళ్ళా ఇక్కడ మార్కు సువార్తలో మార్కు సువార్తలో 17:6లో ఉన్నది. మళ్ళీ మత్తయి సువార్త 15:9 నుండి ఉంది. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. వ్యర్థముగా నన్ను ఆరాధించుదురు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరైనది కదా, సరైన వారితో చెప్పిన కదా. అవును కదా, వాస్తవమే కదా ఇది. ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. మనమే ఉన్నాం, ప్రతిరోజు సాయంత్రము ఉదయము ప్రార్థనలో కూర్చుంటున్నాము. మనం ఎలా ప్రార్థిస్తున్నాము? మన ప్రార్థన ఎలా ఉన్నది? మన ప్రార్థించే హృదయము ఎలా ఉన్నది? ఇప్పుడు ఈ పెదవులు రెండు కలిసి ప్రతి మాటని కూడా మనము రిప్లై ఇవ్వగలుగుతున్నాం ఈ పెదవులతో. కానీ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ, పెదవులతో నన్ను ఘనపరుచుదురు కానీ వారి హృదయము వారికి నాకు దూరముగా ఉన్నదంట. ఈ పెదవులతో మనము స్తుతి అని ప్రతిది కూడా ఆయన్ని మహిమపరుస్తున్నాం. కానీ మరి ఇది దూరముగా ఉన్నదంటాడు. ఆయన ఘనపరుస్తున్నాం ఒక పై నుంచి, కానీ మనసులో మనము ఆయన్ని ఎలా ఘనపరుస్తున్నాం? దేవుడు పై ఆకారాన్ని చూడడు, చూస్తాడు. అది దేని నిమిత్తం చూస్తాడంటే, దేవుడు పై ఆకారాన్ని దేని నిమిషంలో చూస్తాడంటే, వీళ్ళు నా బిడ్డలు కారు, నాతో సహవాసం లేరు, నాతో వాళ్ళు కలిసి నడవట్లేదు, వారు నాతో ఉండట్లేదు, నా మాటలు వినట్లేదు, నాకు ప్రార్థన చేయట్లేదు అని దేవుడు చూస్తూ ఉంటాడు. దేన్ని? నీ చెడ్డ హృదయాన్ని, నీ పై రూపాన్ని చూస్తాడు. కానీ లోన హృదయాన్ని కూడా చూస్తాడు. లోన హృదయాన్ని ఏం చూస్తాడు? పైన ఉదయాన్నే, సాయంత్రము, మధ్యాహ్నము నలుగురిలో అందరిలో ఉండి ఆ భక్తి అనేది నలుగురికి అవపడేటట్టు నువ్వు ఉంటావు. కానీ దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. నీ హృదయంలో ఉన్న మాటలు చూస్తున్నాడు. నీ హృదయంలో నుంచి నీ మాట్లాడే మాటలు ఒకటి, నీ హృదయంలో దాచుకున్నది ఒకటి. అలా ఉండొద్దు అంటున్నాడు. హృదయముతో నన్ను ఘనపరచని అంటున్నాడు. హృదయముతో మనస్ఫూర్తిగా ఆయన్ని ప్రేమించమంటున్నాడు. నన్ను ప్రేమించండి, మనస్ఫూర్తిగా నన్ను ప్రేమించండి, మనస్ఫూర్తిగా నన్ను చేరదీయండి. నేను మీకోసం నేను ప్రాణం పెట్టాను. ఈరోజు మీరు బ్రతికి ఉన్నారు అంటే, ఈరోజు మనం బ్రతికి ఉన్నాము అంటే అది ఆయన కృపే. వాస్తవమా కాదండి? వాస్తవమే కాదా? ఈరోజు దేవుని చిత్తంలో మనం ఇలా ఉన్నామంటే అది ఆయన కృపే కాదా? మరి మనం ఎలా ఆయన్ని ఘనపరుస్తున్నాం? మనస్ఫూర్తిగా ఘనపరుస్తాం. ఎలా ఘనపరుస్తున్నాం అంటే, ఈరోజు మందిరానికి వెళుతున్నాం, ఆదివారం వెళ్తున్నాము, శుక్రవారం వెళ్తున్నాను, బుధవారం స్త్రీల గుడిక, రకరకాలుగా వారంలో అనేకమైన సంఘాలు వాళ్ళ పద్ధతుల్లాగా వాళ్ళు పెట్టుకుంటున్నారు శనివారం అని. నేను మందిరాల విషయం నుంచి మాట్లాడట్లేదు, కానీ సరే, దేవుడు ఆడన్నా దేవుడే.
అది దాంట్లో మట్టికైతే భ్రమమే లేదు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఏ చర్చికైనా వెళ్ళు, కానీ దేవుడు మటుకు ఒక్కడే. ఈ లోకంలో రకరకాలుగా వ్యక్తులు ఉన్నారు, రకరకాలుగా సంఘాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు, రకరకాల బోధలు కూడా ఉన్నాయి. కానీ నేను అవన్నీ నాకు అవసరం లేదు. నేను మాట్లాడను, ఒకరిని వ్యతిరేకించడానికి నీ సేవకి రాలేదు. దేవుని మాటలు తెలియపరచడానికి వచ్చాను. ఒకరిని విమర్శించటకు నాకు అవసరం లేదు, ఒకరిని దూషించటకు వీల్లేదు. నా పరిచర్య ఏదో నేను చేసుకోవాలంతే. ఒక మాట చెప్తున్నాను, మీరు ఎక్క సంఘానికైనా వెళ్ళండి, ఏ సంఘానికి వెళ్ళండి, దేవుణ్ణి మీరు ఎలా ఘనపరుస్తున్నారు అనేది చూసుకుని ముందు. నేను ముందే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నాను, స్వస్థత కోసమైతే మీరు వెళ్ళవద్దు. స్వస్థత కోసము మీరు వెళ్ళొద్దు. స్వస్థత కోసము ఎవరన్నారది? దేవుణ్ణి ఎరగని వారు మొదటిగా దేవుణ్ణి ఎరగాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి అని అనుకొని ఆ యేసుప్రభు వారి దగ్గరికి వెళ్తే ఆయన దగ్గర స్వస్థత ఉందంట, ఆయన్ని నిజమైన దేవుడు ఆయనే అంట. సరే, నిజమైన దేవుడని ఆయన కాదని వాళ్ళు కన్ఫర్మ్ ఆ టైంలో చేయరు. ఎందుకంటే ముందు ఆయన కావాల్సింది, అన్యులకు కావాల్సింది స్వస్థత. ఈరోజు స్వస్థత జరిగితేనే ఆ మందిరానికి వెళుతున్నారు, లేకపోతే డ్రాప్ అయిపోతున్నారు. ఈరోజు దేవుడు ఏమంటూ ఉన్నానంటే, ఈరోజు నువ్వు అన్యుడిగా ఉన్నావేమో, ఆ అన్యుడు ఈరోజు నేను సంపూర్ణమైన స్వస్థత నుంచి నీకు విడుదలిస్తాను. కానీ అది ఎప్పుడు నువ్వు స్వస్థత కోసమే పరిగెత్తబాకు. నా వైపు చూడు ఒక్కసారి, నా వైపు చూడు. నువ్వు స్వస్థత కోసం నా దగ్గరకు వచ్చావు, స్వస్థత పొందుకున్నావు, కానీ అవన్నీ విడిచిపెట్టు. ఆ స్వస్థతే నీకు ఎప్పుడు శాశ్వతము కాదు. రోగం అనేది వస్తూనే ఉంటుంది, బాధ అనేది వస్తూనే ఉంటుంది, కష్టాలు అనేది వస్తాయి, కన్నీళ్ళు అనేది వస్తూనే ఉంటాయి. కానీ దేవుణ్ణి నువ్వు విరిగినట్టయితే, దేవుని నువ్వు మనసారా ప్రేమించి, దేవుణ్ణి అంగీకరించి, దేవుణ్ణి నీ మనసులో పెట్టుకుంటే ఆ ఆయుధమే నీకు నిత్యము పనిచేస్తూ ఉంటుంది. ఆ ఆయుధం ఎవరో తెలుసా? దేవుడే. ఆ పరిశుద్ధాత్మ దేవుడే నీలో ఉండి ప్రతిరోజు ప్రతి విషయంలో కూడా పనిచేస్తూ ఉంటాడు. కానీ నీవు ఎలా నిర్లక్ష్యం ఉన్నావో చూసుకో ఒకసారి. నువ్వు నిజముగా దేవుని నువ్వు అడుగుచున్నావా? నువ్వు దేవుని మనసారా నువ్వు ప్రేమిస్తున్నావా? దేవుడి వైపే నువ్వు చూస్తున్నావా? లేకపోతే వ్యర్థముగా నువ్వు పనికిరని ఆలోచనకని పద్ధతులు అంటున్నాడు. ఇక్కడ పద్ధతులు పాటిస్తున్నారంటున్నారు. ఏ పద్ధతులు? పద్ధతులు అంటే ఏమిటి తెలుసా మీకు? పద్ధతులు అంటే తెలుసా మీకు? దేవుణ్ణి ఎరుగుతూ, దేవుణ్ణి ప్రేమిస్తూ, మందిరానికి వెళుతూ, అనేకమైన అద్భుతాలు చూస్తూ, నానా విధములైన అనేకమైన సంఘాలలో వారి మాటలు చెప్పుకుంటూ, అనేకమైన దైవ సేవకులు చెబుతున్న ప్రతి మాటలు కూడా వింటూ ఈరోజు పాటిస్తున్న పద్ధతులు ఏమిటంటే అన్ని ఆచారము. పద్ధతులు అంటే ఇల్లు కట్టుకోవాలన్న పద్ధతుల ప్రకారమే, వాస్తుల ప్రకారమే. ఇంకా బయటికి వెళ్ళాలన్నా ఈరోజు మంచి రోజా కాదనేది ఒకరోజు. హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఈరోజు మరి ఎవరు అడ్డం వచ్చారు, మరి పిల్లి అడ్డం వచ్చింది, అది అడ్డం వచ్చింది, కుక్క అడ్డం వచ్చింది, తొక్క అడ్డం వచ్చింది, అవన్నీ కాదు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ప్రతిరోజు మంచి రోజే. ఏ రోజు మంచి రోజు అనేది లేనిదైతే లేదు. ప్రతిరోజు ప్రతి నిమిషము కూడా నువ్వు ఏ క్షణము ఏది షాపే కానీ, గృహమే కానీ, ఇంకా ఏదైనా వ్యాపారమే కానీ, ఏదైనా ఇంకా బయటికి వెళ్ళాలని ఏదైనా కానీ నువ్వు ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళంతే. నీ ప్రార్థన వెనకాల విజయము దేవుడు ఉన్నాడు. అదొక్కడు గుర్తుపెట్టుకో. నువ్వు మొరపెట్టు నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. పని పాట లేక కాదు ఆయన అనేది ఆ మాట. ఈ లెక్కించబడది ఏదో మాట పూర్వకంగా నోటి నుంచి వచ్చిన మాట కాదు. నువ్వు మొరపెట్టు నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. నువ్వు మొరపెట్టకుండా, నువ్వు అడగకుండా, ఏమి అడగకుండా నువ్వు కావాలంటే జరగదు. దేవుడు తెలుసు నీకు అవసరమా కాదా అనేది. కానీ నువ్వు ఎలా ఉన్నావు ఒక్కసారి పరీక్షించుకో. నీ మనసు ఎలా ఉంది, నీ ఆలోచన ఎలా ఉంది, నీ తలంపులు ఎలా ఉన్నాయి, నీ సరైన చూపు ఎలా ఉన్నది. నువ్వు మందిరానికి వెళ్ళి రోజు పాటలు పాడుతున్నావేమో, వాక్యం వింటూ ఉన్నావేమో, ప్రార్థిస్తూ ఉన్నావేమో, వెలుగెత్తి ప్రార్థిస్తున్నామో, గంభీరమైన ప్రార్థన చేస్తున్నావు, అన్య భాషతో మాట్లాడుతున్నావేమో. నీ అన్య భాష నీతో రావు, ఏది నీతో రావు. నువ్వు ప్రార్థించిన నీతో రావు, నీవేది రావు. కానీ నువ్వు వ్యక్తిగతంగా నువ్వు ఎలా ఉంటున్నావు, రహస్యమైన గదిలో నువ్వు ఎలా ఉంటున్నావు, చీకటి గదిలో నువ్వు ఎలా ఉంటున్నావు, ఆ గదిలో నువ్వు చేస్తున్న రహస్యము నలుగురికి తెలియదేమో, కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే గుడి గోడల్లో కూడా దేవుడు నిలిచి ఉండే దేవుడు ఆయన.
ఎవరు చూడట్లేదని 2 తలుపులు వేసుకుని నిల్చున్నావేమో, కానీ దేవుడు ఎక్కడికైనా నిన్ను చూడగలడు, ఎక్కడైనా ఉండగలడు దేవుడు. ఎందుకంటే సృష్టికర్త కాబట్టి, ఈ లోక సృష్టికర్త ఆయనే కాబట్టి, ఈరోజు సృష్టించిన ప్రతిది కూడా ఆయనది కాబట్టి, ఈ లోకంలో మనం అనుభవిస్తుంది ప్రతిది కూడా ఆయనది కాబట్టి, మరి ఈరోజు నువ్వు ఎలా అనుభవిస్తున్నావు, నువ్వు ఎలా ఉంటూ ఉన్నావు,